నిరుద్యోగులను అమాయకులను టార్గెట్ గా చేస్తూ మోసాలకు పాల్పడడం కేటుగలకు పరిపాటిగా మారింది. తమ సంస్థలో మంచి ఉద్యోగాలని తక్కువ పెట్టుబడులకు ఎక్కువ లాభాలని నమ్మపలుకుతారు. వారి ట్రాప్ లో పడ్డాక సర్వం స్వాహా చేస్తారు. అందిన కాడికి దండుకొని నామాలు పెడతారు. మరి ఖమ్మం జిల్లాలో అచ్చం ఇలాంటి ఘటనే చోటు చేసుకుంది. నిరుద్యోగులను కొత్తగూడెం జిల్లా కేంద్రంలో గణేష్ బస్తీలో ఓ ఇల్లు అద్దెకు తీసుకున్న నిర్వాహకులు ప్రైవేట్ లోన్ సర్వీస్ పేరుతో సంస్థను ఏర్పాటు చేశారు. అందులో పనిచేసేందుకు టెలికాలర్స్ ఫీల్డ్ ఉద్యోగులుగా పలువురిని రిక్రూట్ చేసుకున్నారు. ఇక ఉద్యోగులకు 10 నుంచి 15,000 రూపాయల వరకు జీతం ఇస్తామని నమ్మపలికారు. మొదట్లో అంతా బానే ఉన్నా ఓ 2-3 నెలల నుంచి జీతాలు ఇవ్వకుండా కాలం గడుపుతున్నారు. రేపిస్తాం మాపిస్తామంటూ రోజులు దాటేస్తూ కాలం వెళ్లదీశారు. సార్ కొత్తగూడెంలో బ్రాంచ్ ఉంది. మాకైతే డైలీ షాప్ టు షాప్ తిప్పారు సార్. ఖమ్మం, ఏన్కూరు అవన్నీ తిప్పారు సార్. వైరా అవన్నీ రోడ్స్ అన్నీ తిప్పారు, షాప్ టు షాప్ తిప్పారు సార్. ఇప్పుడు అసలు ఏంటి అంటే మాకు ఎవరికి చెప్పకుండా జాతర జరిగింది కదా సార్, మొన్న సమ్మక్క జాతర, ఒక 2 days లీవ్ అని ఇచ్చేసి ఒక 4-5 days అట్లా ఆపేశారు సార్. మొత్తం ఏంటి అంటే వర్క్ ఫ్రమ్ హోమ్ అని చెప్పారు. అసలు అది ఏం జరుగుతుంది అని చూసే వరకు వెళ్ళి చూస్తే ఆఫీస్కి టూలెట్ బోర్డు పెట్టారు సార్. మొత్తం తీసుకెళ్ళిపోయారు, సామాన్లు కూడా టూలెట్ బోర్డు పెట్టారు. ఇక్కడికి వచ్చి అడిగితే మీరు ఏం చెయ్యలేదు, మీకు ₹1 కూడా ఇవ్వము అనేసి చెప్తున్నారు సార్. ఇప్పుడు వచ్చేసి సార్ జీతం వచ్చేసి 10,000 అని చెప్పారు సార్. ఇన్సెంటివ్స్ 10 lakhs చేస్తే ఇంకా ఎక్కువ ఇస్తా, 2,000 ఇస్తా అని చెప్పారు సార్. అడిగారు సార్. సివిల్ స్కోర్ తక్కువ ఉన్న వాళ్ళ దగ్గర 1,500 తీసుకున్నారు సార్. నేను కూడా ఇద్దరితో కట్టిపించాను. మాకేమి ఇవ్వడం కాదు సార్. అసలు వాళ్ళకి లోన్ మోసాలు చేసేవారికి మాటలు చెప్పడం కొత్తేమీ కాదు. ఏకంగా ఉద్యోగులకు 3 నెలల జీతాలు ఇవ్వకుండా కాలం వెళ్లదీస్తూ వచ్చారు. దీంతో సహనం కోల్పోయిన ఉద్యోగులు జీతాలు ఇవ్వాలని నిలదీయడంతో రాత్రికి రాత్రే బోటు తిప్పేశారు. దీంతో ఉద్యోగులు లబోదిబోమంటున్నారు. 3 నెలలు ఎంతో కష్టపడి పనిచేశాం కానీ తమను మోసం చేశారంటూ కన్నీరు పెట్టుకున్నారు. చేస్తున్నాం సార్, 3 months అయింది. శాలరీ అడగగానే మీరు ఏం బిజినెస్ చేశారు, మాకు ప్రూఫ్ కావాలంటున్నారు. మేము కేవైసీ అప్డేట్స్ ఇస్తే మీకు ఫస్ట్ ఏమో టార్గెట్ చెప్పారు. టార్గెట్ అంటే టార్గెట్ చేయలేదు అని నేను ఎప్పుడు చెప్పినమ్మా అని చెప్తున్నారు. శాలరీ ఇవ్వనని చెప్తున్నారు. BVN ఫైనాన్స్ టెలికాలర్ అని చెప్పారు సార్. టెలికాలర్ అని మమ్మల్ని జాయిన్ చేయించుకున్నారు. తర్వాత ఫీల్డ్కి అన్నారు. ఫీల్డ్కి వెళ్ళాం. కస్టమర్స్కి కాల్ చేయడం సార్. కాల్ చేసి డాక్యుమెంట్స్ తీసుకొని ఆ డాక్యుమెంట్ వాళ్ళు వాట్సాప్ ద్వారా సెండ్ చేస్తే మేమేమో వీళ్ళకి సెండ్ చేస్తాం. వీళ్ళేమో MD వాళ్ళకి సెండ్ చేసి అది అప్రూవల్ అయిందో రిజెక్ట్ అయిందో వీళ్ళే చెప్తారు సార్. అప్రూవల్ అయిన ఫైల్స్ కొన్ని ఉన్నాయి సార్. అవి అసలు ఇప్పటి వరకు మీరు ఏం బిజినెస్ చేయలే అంటున్నారు. 10,000 అన్నారు సార్. 3 months. అసలు ఈ లోన్ సర్వీసు ఏం చేస్తుందనేది తెలుసుకునే ప్రయత్నం చేస్తే నగరంలో చిన్న వ్యాపారాల వర్గాలను ప్రైవేట్ ప్రభుత్వ ఉద్యోగులను టార్గెట్ గా చేస్తూ వాట్సాప్ లో లోన్ కోసం డాక్యుమెంట్ సేకరించి లేని డాక్యుమెంట్ కోసం ఒక్కొక్కరి నుండి 1,500 నుండి 14,000 రూపాయల వరకు వసూలు చేస్తారు. వసూలు చేస్తూ వ్యక్తిగత ఖాతాలోకి జమ చేసుకుంటారు. HDFC, కోటక్, ICICI బ్యాంకులతో పాటు 24 బ్యాంకులలో లోన్ ఇప్పిస్తామని చెప్తూ అధిక వడ్డీలు కట్టించుకుంటారు. చివరికి ఇదిగో ఇలా నామాలు పెట్టి పోటు తిప్పేస్తారు. సార్ మేము ఒక 3 months నుంచి వర్క్ చేస్తున్నాము. ఫైల్స్ తీసుకురావడము, కస్టమర్స్ దగ్గర నుంచి డాక్యుమెంట్ తీసుకోవడము, ఇక్కడ కంపెనీకి ఫార్వర్డ్ చేస్తున్నాం సార్. ఫార్వర్డ్ చేసిన తర్వాత అది చేస్తున్నాం ఇది చేస్తున్నాం అని చెప్పారు. 1 month 2 months అట్లా చేయడము, మీ టార్గెట్ కంప్లీట్ చేయాలని చెప్పేసి 3 months నుంచి శాలరీ ఆపేశారు. ఒకవేళ శాలరీ క్రెడిట్ స్కోర్ లేదని చెప్పేసి, సివిల్ స్కోర్ లేదని చెప్పేసి కస్టమర్ దగ్గర నుంచి అమౌంట్ తీసుకొని ఫైల్స్ రిజెక్ట్ చేయడము అలాంటివి చేశారు సార్. 3 months జీతం సార్. జీతం అంతే ఏమవుతుంది. అక్కడ బ్రాంచ్ ఎత్తేసారు సార్, కొత్తగూడెం బ్రాంచ్. కస్టమర్ల పరిస్థితి అంటే రిజెక్ట్ అయిపోయినాయి. కొన్ని ఫైల్స్ ఉన్నాయి. ఆ ఫైల్స్ కూడా వీళ్ళ దగ్గరే ఉన్నాయి. అందుకే ఆ ఫైల్స్ ఇచ్చేస్తే ఉన్న ఫైల్స్ ఇచ్చేసి, చేసినా చేయకపోయినా ఫైల్స్ ఇచ్చేసి శాలరీ ఇస్తే చాలు. ఎందుకంటే అక్కడ బ్రాంచ్ తీసేసారు సార్. మరి ఎక్కడికి వెళ్తాం, ఏం వర్క్ చేస్తాం? అందుకే అక్కడ ఉన్న ఫైల్స్ ఇచ్చేసి మా శాలరీ మాకు ఇస్తే సరిపోతుంది అంతే. అసలు మీకు మాకు సంబంధం లేదు, మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి, కేసు పెట్టుకోండి అంటున్నారు. నేను వెళ్ళే సిచ్యువేషన్లో నేను వెళ్తా ఇల్లీగల్గా, మీకు నోటీసులు పోతే అది పోతే ఇది పోతే నేను చేసుకుంటా అంటున్నారు. ఉద్యోగుల ఆవేదనపై అమ్మ న్యూస్ స్పందించింది. ఉద్యోగులకు అండగా నిలిచే ప్రయత్నం చేసింది. ఇక ఇదే అంశంపై ఆ సంస్థ నిర్వాహకులను ఫోన్లో అమ్మ న్యూస్ ఛానల్ ప్రతినిధి వివరణ అడగగా తమకు వాళ్లకు సంబంధం లేదని, ఫేక్ ఐడితో మా సంస్థ పేరు వాడారని అర్ధరహితంగా సమాధానం ఇవ్వడంపై ఉద్యోగులు లోన్ కోసం అప్లై చేసుకున్న వారు కంగు తిన్నారు. సార్ నేను రిపోర్టర్ సార్, ఖమ్మం మన బ్రాంచ్ దగ్గర నుంచి కాల్ చేస్తున్నాను సార్. చెప్పండి సార్.
సార్ ఇక్కడ ఏం సార్ పిల్లలంతా శాలరీస్ ఇవ్వలేదు అని చెప్పేసి అని కంపెనీకి సంబంధించినటువంటి అంశాలు వచ్చారు. ఈ పిల్లలు అనేది వర్క్ పరంగా చూస్తే వర్క్ లేదు ఏం లేదు సార్. వాళ్ళు ఎవరో రెచ్చగొట్టి తీసుకొచ్చారట. వాళ్ళు ఆల్రెడీ వాళ్ళతో మాట్లాడడం జరిగింది. మాకు సంబంధం లేని వ్యక్తులు ఇన్వాల్వ్ అయ్యారండి మధ్యలో. మాకు సంబంధం లేదు సార్. మేము మామూలుగా వచ్చి క్యాజువల్గా అడుగుదాం, మరి ఏంటిది ఆఫీస్ ఎప్పుడు ఓపెన్ అవుతుంది అన్న ఒక ఆలోచనలో మేము వచ్చినాం అని చెప్పేసి చెప్పడం జరిగింది వాళ్ళు. ఈ కంపెనీ ఏంటి సార్, అసలు ఈ కంపెనీ దేనికోసం ఎస్టాబ్లిష్ చేశారు, దీని రికగ్నిషన్ ఏంటి, ఎస్టాబ్లిష్మెంట్ ఏంటి సార్? అది లోన్స్ అండి, మొత్తం మనకి డిఎస్ఏ సార్. డిఎస్ఏ మీన్స్ మేము వచ్చేసి కొన్ని కంపెనీలతో టైప్ అయ్యి బ్యాంకులతో బిజినెస్ అనేది ఇవ్వడం జరుగుతుందండి వాళ్ళకి. అంటే మీరు ఎంప్లాయ్మెంట్ సంబంధించినటువంటి రికగ్నిషన్ కావచ్చు, కంపెనీ రికగ్నిషన్ కావచ్చు, థర్డ్ పార్టీ అన్న కంపల్సరీ ఐఆర్డిఏ రూల్స్ ప్రకారం ఇవన్నీ అమౌంట్ క్యాల్కులేట్ చేసినప్పుడు కలెక్ట్ చేసినప్పుడు ఇవన్నీ రికగ్నిషన్ ఉండాలి కదా. అమౌంట్ ఎవరికడ కలెక్ట్ చేయమంటే కలెక్ట్ చేసేది కూడా ఎవరికి ఆడలేదు. 15,000 1,500 తప్పది. అవన్నీ మా దగ్గర ఏ కస్టమర్ అని మా దగ్గర ఎవిడెన్స్ చూపించమనండి, దేనికైనా మేము రెడీ. 15,000 రూపాయలు అలా కలెక్ట్. ఇప్పుడు ఒక చెక్ ఇచ్చారు కదా సార్ 14,000, అది ఎందుకు ఇచ్చారు మరి మీరు కలెక్ట్ చేయండి? 14,000 దేనికి ఇచ్చామండి? కలెక్ట్ చేసుకొని వాడుకోవాలనుకుంటే 14,000 చెక్ ఇవ్వలేము కదా. వాడుకోకపోయినా అసలు ఎందుకు కలెక్ట్ చేశారు అనేది ఏ రూల్ ఉంది? అది ఏదైతే లాగిన్ బ్యాంకర్స్ లాగిన్ పరంగా తీసుకుంటారో ఆ పేమెంట్ బ్యాంక్ రూల్స్ ప్రకారం ఏంటంటే వాళ్ళు లాగిన్ అనేది అమౌంట్ పే చేయాల్సిందే. మీరు ఏ బ్యాంకులతో టైప్ సార్ దీన్ని, ఈ లోన్ సిస్టమ్? ఏ సార్ ఈ బ్యాంక్ లోన్ దేనికి టైప్లో ఉన్నారు? నేను ఐసిఐసిఐకి ఉన్నా, హెచ్డిఎఫ్సికి ఉన్నాం, స్టార్ పవర్తో ఉన్నాం. ఓకే, మీ అంటే మీ ఇప్పుడు ఎంప్లాయీ అందరినీ రిక్రూట్మెంట్ చేసింది మీరు కాదా? మేమే. అంటే మాకు ఇక్కడ ఖమ్మంలో చేసుకున్న వాళ్ళు మాకు ఎవరైతే మేనేజర్స్ ఉన్నారో వాళ్ళు తీసుకోవడం జరుగుతుంది. మరి వీళ్ళందరికీ శాలరీస్ ఇవ్వాలి కదా? ఎలా ఇస్తారండి? మేము ఆల్రెడీ కమెంట్ ఫస్ట్ స్టార్టింగ్ చెప్తాం, వర్క్ చేసుకోండి తీసుకోండి అంటాం. మేము ఏంటంటే ఎవరికి బేసిక్ అనేది ఇవ్వట్లేదు కదా. బేసిక్ శాలరీ అనేది ఏం లేదు కదా మా దగ్గర. ఎంత వర్క్ చేసుకుంటే అంత చేసుకోండి, చేసుకున్న దాన్ని బట్టి మీకు వస్తుంది అంతే తప్ప మేము బేసిక్ ఏం చేసుకోవాలి? వాళ్ళు ఏం చేయాలి? వాళ్ళు ఏం చేయాలి? వాళ్ళ వర్క్ మేము ఏదైతే లోన్స్ పరంగా మేము పర్సనల్ లోన్స్ అనేది ఏదైతే కమిట్మెంట్ ఇచ్చారో వాళ్ళు కస్టమర్కి అనేది లోన్ ప్రొవైడ్ చేయడం వరకు వాళ్ళ పని అండి. అంటే ప్రొవైడ్ చేయడం అంటే వీళ్ళు ఏం చేయాలి? ఇప్పుడు నేనున్నాను. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఇలాంటి ఘటనలు కొత్తమీ కాదు. గతంలో పాత బస్టాండ్, పాత ఎల్ఐసి, బస్ డిపో రోడ్డులో ఇలాంటి సంస్థలు లోన్స్ ఇప్పిస్తామని ఇష్టానుసారంగా వ్యవహరించి అనేక మంది యువతను, వ్యాపార వర్గాలను ఆకట్టుకుని మోసం చేసి బోర్డు తిప్పేసిన సంస్థల ఘటన మర్చిపోకముందే మరోసారి అలాంటి ఘటన జరగడం విశేషం. ఇప్పటికే పోలీసులు అప్రమత్తమై సైబర్ నేరగాళ్ల